టెంకాయ కొట్టండి. అక్కడ పెట్టి ఇప్పుడు అటు ముగ్గురు ఇటు ముగ్గురు పట్టుకోండి కలశం పళ్ళాన్ని. కలశం ఉన్నటువంటి పర్వతాన్ని అటు ముగ్గురు ఇటు ముగ్గురు పట్టుకొని కొద్దిగా పెట్టారు కదా అక్కడ, అది ఎక్కడికి పోయింది? రెండు పెట్టండి, ఒకటి పెట్టకూడదు. ఇప్పుడు ఇటు నా తట్టు ఒకసారి కదిలించండి, మళ్ళా అటు ఒకసారి, మళ్ళీ మళ్ళా అటు ఒకసారి, మళ్ళా ఇటు ఒకసారి, మళ్ళా మధ్య సోమవారం పెట్టేసుకోండి. సోమవారికి నమస్కారం చేసుకోండి. కలశ బల్లంలో ఉన్నటువంటి బియ్యము అక్షింతలుగా భావించి ఆ అక్షింతలు తీసి అందరూ శిరస్సు మీద ధరించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఎవరికి వారైనా అక్షింతలు వేసుకోండి. అక్షింతలు వేసుకునే వాళ్ళు ఆ లడ్డు స్వామివారి ప్రసాదం లడ్డు, ఆ లడ్డు పళ్ళెం అట్లే ఎత్తుకోరండి చెప్తా. ముగ్గురు కలిసి ఆ లడ్డు పళ్ళెం పెట్టుకోరండి. जय बोलो गणेश महाराज की, 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 जय बोलो गणेश महाराज की। భక్త మహాశయులందరూ కూడా స్వామివారి ప్రసాదమైనటువంటి ఈ యొక్క లడ్డు ప్రసాదము వేలంపాట జరుగుతున్నది. భక్త మహాశయులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలందరినీ మనం చేసుకుంటున్నాం.